స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారి పరిపాలనలో ఎట్లయితే ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న పేద ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేసినారో అదేవిధంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మీద మరి గౌరవ ముఖ్యమంత్రి కానీ లేకుంటే క్యాబినెట్ మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు అందుతున్న నిరుపేదలందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా సభలున్న సభ్యులకు అందరికీ దీనిపైన అడగాలి, రివ్యూ ఇచ్చేయాలని చెప్పేసి ఇంతకుముందు మంత్రి గారికి చెప్పిన తప్పకుండా ఇక్కడనే అసెంబ్లీలో హాల్లో ఒకట మీటింగ్ పెట్టి ఒక రివ్యూ మీటింగ్ తీసుకొని దీన్ని ఇమీడియట్గా సమస్యలు లేకుండా పరిష్కరించాలని చెప్పేసి మీతో కోరుతూ చివరిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు సార్. జనగామ పట్టణంలో 800 ఇల్లు డబుల్ బెడ్రూమ్ కింద కట్టింది సార్. కొద్ది డబ్బు ఇచ్చినట్టయితే కంప్లీట్ అయిపోతుంది. బచ్చన్నపేటలోని కేశరెడ్డిపల్లి గ్రామంలో కూడా కొన్ని ఇల్లు కట్టినాయి. మంత్రి గారికి వరంగల్ రివ్యూలో నేను రిక్వెస్ట్ చేసిన, వారు కూడా ఆనాడు కలెక్టర్కి చెప్పిండ్రు. ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఒక ప్రాసెస్ మొదలు పెట్టిండ్రు. ఈ లోపల కలెక్టర్ గారు చేంజ్ అయిపోయేసరికి మళ్ళీ ప్రాసెస్ అంతా వెనకబడ్డది. కాబట్టి మంత్రి గారికి నేను దయతో విజ్ఞప్తి, ఖచ్చితంగా ఎవరైతే మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారో కొంతమంది పోయి ఉంటున్నారు కూడా వితౌట్ పర్మిషన్, వితౌట్ అలాట్మెంట్. కొన్ని ఏమో పైన స్లాబ్స్ పడి కొద్దిగంత కంప్లీట్ కావాల్సిన దశలో ఉన్నాయి. ఇప్పుడు జనగామ లాంటి ముఖ్య పట్టణంలో కట్టిన వాటిని మనం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే మంత్రి గారు ఒప్పుకున్నారు. దాన్ని మరొక్కసారి మీరు పరిశీలి చేసి ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నా. రెండవది, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సమస్య మీరు అలకేట్ చేసి మీరు లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టుకున్న తర్వాత ఇది L1లో లేదు కాబట్టి వీళ్ళకు ఆల్రెడీ వాళ్ళు ఉండే కిరాయి ఇంట్లో వాళ్ళు పక్కా భవనంలో ఉందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళని ఆపడం కానీ, వాళ్ళకి ఎప్పుడో కారు ఉంటే వారు కారు అంటే వాళ్ళు ఏదన్నా డ్రైవర్గా ఉండి అది తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ విధంగా వెహికల్ ఉంది కాబట్టి ఉద్దేశం ఉన్న దాన్ని కూడా ఆపేస్తున్నారు. L3లో ఉన్నది L1లో లేదు అని చెప్పేసి. కాబట్టి ఒకసారి మీరు ఆర్డర్ ఇస్తే, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవడం మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ బిల్స్ను వెంటనే వేయించాల్సిందిగా కోరుతున్నాను. మూడోది, 3500 ఇల్లు మీరు శాంక్షన్ చేస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీకి 4.5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అలకేట్ అయినాయి 3,24,536 అలకేట్ అయినాయి. అందులో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాయి 2,62,449. మరి బడ్జెట్లో మీరు ఇప్పటిదాకా పేమెంట్ చేసింది 5,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు, ఫస్ట్ విడతగా చేశారు. దీనికి సంబంధించిన 12,500 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. మరి బట్టి గారు బడ్జెట్లో పెట్టింది ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరం 12 నెలలకు కూడా పెట్టింది ఇందిరమ్మ ఇళ్ల కోసం 5,000 కోట్లు మాత్రమే. అంటే ఇప్పుడు మీరు శాంక్షన్ చేసి నిర్మాణంలో ఉండే 2,62,449 సంబంధించిన డబ్బులు కూడా వచ్చే బడ్జెట్లో కూడా పెట్టలే. కాబట్టి మరి వీళ్ళకి ఎట్లా పేమెంట్ చేస్తారు? చివరి ప్రశ్న ఏంటంటే, మరి ఇవే కాకుండా వచ్చే సంవత్సరం కూడా మరి 3,500 ఇస్తామని మినిస్టర్ గారు చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినప్పుడు వచ్చే సంవత్సరం కూడా 3,500 చొప్పున ఇస్తాం, ఈ 3,500 అలాగూ ఆ 3,500 అలాగన్నారు. మరి ఈ 3,500కే 3,000 కోట్లు తక్కువైతున్నాయి. మరి వచ్చే 3,500 రూపాయలు 3,500 ఇల్లు ఇస్తారా, ఇవ్వరా? ఇస్తే ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే ఒక 1 మినిట్ గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్ళు ఇస్తా అని చెప్పారు. కానీ మీరు చెప్పిందే నేను చెప్తా ఉన్నానండి. మీరు చెప్పిందే నేను చెప్తా ఉన్నాను. మీరు అన్నారు, కావాలంటే ఒకసారి రికార్డ్ చూసుకోండి. నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్ళు ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? నియోజకవర్గానికి మొత్తం ఉంటే 70,000 ఇళ్ళు 80,000 ఇళ్ళు ఉంటాయి మ్యాక్సిమం. నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్ళు ఇస్తా అన్నారు, వీళ్ళు ఇయ్యలేదు. ఏం లెక్కలు అధ్యక్ష ఇవి? ఈ రకంగా సభని రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, వారు చెప్పిందే నేను చెప్తున్నాను అధ్యక్ష. అట్లాగే ఫ్లోలో సార్ అధ్యక్ష, అది రికార్డులో పోయింది కాబట్టి నేను ఆ రికార్డు సెటరేట్ చేయాలి.
మీరు అన్నదే నేను చెప్తా ఉన్నాను. మీరు ఏ దేంట్లో అన్నా ఉద్దేశపూర్వకంగా అన్నా మీరు కావాలని అన్నా లేకపోతే ఫ్లో అన్నా సరే అది వేరే విషయం. కానీ దాన్ని అయితే సెటరైట్ చేయాలి కదా అధ్యక్ష. అట్లా లేదు. అట్లాగే బిల్లులకు సంబంధించి కూడా చెప్తా ఉన్నా. మా హౌసింగ్ మంత్రి గారు నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు లెక్కను 4.5 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు. దాని ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, అధికారుల్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, హౌసింగ్ శాఖని ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు సమావేశాలు పెట్టి అర్హత కలిగినటువంటి వాళ్ళందరి చేత నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు శాంక్షన్ చేపించడం మీరు ఇవ్వండి, శాంక్షన్ చేస్తాం. దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనేక సందర్భాలు సభలో చెప్పారు అధ్యక్ష. చెప్పటమే కాదు అధ్యక్ష, వాళ్ళలాగా మాయ మాటలు చెప్పి భ్రమలు కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మాటలు చెప్పి ఓట్లు అడిగి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వకుండా గాలికి వదిలేసిపోయినటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష ఇది. వారు చాలా నిక్కచ్చిగా హౌసింగ్ శాఖ మార్చిన నిక్కచ్చిగా దాని మీద